హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లేశ్వరి మగ్గం వర్క్స్. ఇదేంటంటే నేను డిజైన్ ఎలా కన్వర్ట్ చేయాలి క్లాత్ మీద అనేది చాలా అంటే చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇది వచ్చేకి డ్రెస్ పేపరు, ఇది గీస్ ముక్క, ఇది పెన్సిల్. ఇవి జస్ట్ వీటితోనే మనం ఎలాగో ఇది నేను పేపర్ మీద డ్రెస్ పేపర్ మీద మనకు కావాల్సిన డిజైన్ నేను జస్ట్ ఇది ఏంటంటే పికాక్ వేసాను. ఎందుకంటే ఇది మా పాపకైతే నేను డిజైన్ చేస్తున్నాను. మా పాపకి ఏంటంటే ఆల్రెడీ కింద ఏంటంటే లెహంగా లాగా, ఆ లెహంగాకి ఏంటంటే ఈ నెమలి అనేవి వచ్చినాయి, పికాక్ అనేది వచ్చింది. సో నేను అందుకని చెప్పి మనం దానికి సెట్ అయ్యేలాగే బ్లౌజ్ కూడా కుట్టాలి కాబట్టి ఈ పికాక్ అనేది సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే చూసి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏంటంటే మనం ఇలా హోల్స్ అనేది పెడతాం కదా కన్వర్ట్ చేయడానికి. హోల్స్ అనేది పెట్టడానికి ఏంటంటే కరెక్ట్గా గీసుకున్నాం కదా, దాని మీద హోల్స్ పెట్టాను. అప్పుడు మనం అనుకున్నదైతే కన్వర్ట్ అయిపోద్ది. ఏదైతే మనం అనుకున్న దగ్గర హోల్స్ పెట్టుకున్నామో అది మాత్రమే గీసి ముక్కతో ఇలా గీసినప్పుడు కింద కన్వర్ట్ అయిపోయిద్ది. చూడండి, ఇలా అయితే సమానంగా పెట్టుకొని ఎక్కడి వరకు అనుకున్నాం అక్కడి వరకు మిడిల్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు డ్రా చేసుకోండి. నేను ఇలా అయితే రెండు వైపులా ఇదే సేమ్ వచ్చేలాగా ఇలా గీసి ముక్కతో ఏంటంటే జస్ట్ ఇలా అంటే చాలు. మీరు ఒకవేళ పడట్లేదు అనుకుంటే ఏం చేస్తారంటే హోల్స్ కొంచెం పెద్దగా అనేది పెట్టుకోండి. ఇది జస్ట్ ఓకే, నాకు అర్థమైపోయింది. మీకు కనిపించకపోవచ్చు వీడియోలో, బట్ ఏంటంటే చిన్నగా లైట్గా అనేది నాకు కనిపిస్తుంది, దాంతో నేను గీసేసాను. చూడండి, ఈ విధంగా అయితే గీసి ముక్కతో ఇలా అనేది అనండి మీరు హోల్స్ పెట్టుకున్న తర్వాత. ఒకసారి మీరు ఇది కొంచెం డౌట్గా ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా నేను ఎలా ట్రేస్ పేపర్ కూడా లేదు, అది జస్ట్ కవర్తో అనుకుంటా నేను ఇలాగే చేశాను. ఒకసారి అది చూడండి, కవర్తో కూడా మనం క్యారీ బ్యాగ్ కవర్ ఉంటుంది కదా, దాంతో కూడా చాలా ఈజీగా, ఇది కొంచెం మీకు అర్థం అవ్వకపోయినా కవర్తో అనుకోండి, క్యారీ బ్యాగ్ కవర్ ఉంటుంది కదా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా కవర్, దాంతో కూడా చేయొచ్చు. చూడండి మీకు కనిపిస్తుందో లేదో మరి, చూడండి మొత్తం అయితే కన్వర్ట్ అయిపోయింది క్లాత్ మీదకి ఈ విధంగా. దాని మీద నేను పెన్సిల్తో అనేది వైట్ పెన్సిల్ ఉంది కదా, ఇది అప్సరా పెన్సిల్ అండి, దాంతో అయితే నేను ఎలా అయితే ఉందో అలా ఈ పెన్సిల్తో అనేది మొత్తం డ్రా చేసేస్తున్నా. ఈ విధంగా డ్రా చేసేయండి. ఇలా మొత్తం ఇదే విధంగా మీరైతే డ్రా చేసేయండి. అక్కడ చూడండి చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో మరి, నాకైతే చాలా అంటే చాలా ఈజీగా నేనైతే ఇది కన్వర్ట్ చేసేసాను. మీకు కావాల్సింది మీరు ఓన్గా డిజైన్ చేసుకోవడం మాత్రం ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మనం అంటే ప్రతిసారి మీరు మీ ఓన్గా అయితే ట్రేస్ పేపర్ మీద డిజైన్ కూడా ఎక్కడైనా చూసి కూడా మీరు డ్రా చేసుకునేలాగా ఉండాలి. అప్పుడే మగ్గం వర్క్ అనేది మీకు చాలా ఈజీగా అనేది వస్తుంది, ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ డిజైన్ల మీద. ఇలా దీన్నే సేమ్ వేరే వైపు వేయాలంటే ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పేయడం. ఇటువైపు ట్రై చేశాను, నాకు ఆ పికాక్ అనేది సరిగా రాలేదని అటువైపు వేస్ట్ కాకుండా దీని మీద వేసాను. ఇలా అనేది మడిచేసి ఎక్కడి వరకు అయితే ఉందో వేస్ట్ మడిచేసి ఇలా కరెక్ట్గా పెట్టుకొని సేమ్ అలాగే గీచు ముక్క అయితే జస్ట్ చూడండి ఎలా చేస్తున్నాను. సేమ్ దానికి ఎలా చేస్తానో అలాగే కదలనివ్వకుండా పట్టుకోండి, గట్టిగా జాగ్రత్తగా పట్టుకొని. మళ్ళీ క్లాత్ ఇది అనేది కదిలిందనుకో, ట్రేస్ పేపర్ అనేది కదిలిందనుకోండి, కొంచెం డిజైన్ అటు ఇటు అవుతుంది. కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని ఇలా మొత్తం ఇలా గీసేయండి. హోల్స్ అయితే మీకు కనిపిస్తుందా, ఇక్కడ హోల్స్ ఉన్నంత వరకే హైలైట్గా కనిపిస్తుంది. పేపర్ అదే పెన్నుతో గీసింది కాకుండా వేరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాగే మీరు ఏంటంటే శారీస్లో కూడా వస్తాయండి ట్రేస్ పేపర్ లాంటివి, అవి దాచుకొని ఈ విధంగా చూడండి ఎంత బాగా పడిందో డిజైన్ అనేది. చాలా ఈజీగా ఇలాగే మనం మనకి ఓన్గా ఏంటంటే మీరు ఏదైనా చూస్తారు కదా మామూలుగా పింట్రెస్ట్ యాప్లో కానివ్వండి, ఎలా అయినా మీరు చూసి దాన్ని మీరు కన్వర్ట్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే ఇలా అయితే మీకు కావాల్సిన డిజైన్ డ్రా చేసేసుకోండి. బయట వాళ్ళకంటే జాగ్రత్త, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇదేంటంటే ఇది మా పాపకి నేను చెప్పా కదా, మా పాపకి ఇలా అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మొత్తం ఇలా డ్రా చేసేసుకోండి.
ఇదే విధంగా నేను పౌడర్తో అయితే చెప్పాను, మీ దగ్గర అవైలబుల్లో ఉన్న పౌడర్తో ట్రై చేయొచ్చు, ఇలాగూ ట్రై చేయొచ్చు 2 విధాలుగా. అలాగే ఏంటంటే ఆయిల్తో కూడా ట్రై చేయొచ్చండి. అది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలా అయితే చూడండి 2 వైపులా సమానంగా 2 పీకాక్స్ అయితే నేను వేసేసాను. దాని మీద కొంచెం అలా అనుకుంటున్నాను, ఇంతే జస్ట్. ఓకే, అవుట్పుట్ అయితే ఇలా ఉందండి. మీరు కూడా డెఫినెట్లీ ఇది అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలాగే నెక్ మీకు మెజర్మెంట్స్ వీడియో కూడా చేయాలి నేను, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, మీకైనా మీరు ఓన్గా కుట్టాలన్నా ప్రాక్టీస్ చేయాలి కదా. సో నేను మెజర్మెంట్స్ వీడియోస్ కూడా కింద ఏంటంటే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంచాను. అంటే ఏంటంటే అలాగే ఇదిగో చూడండి, ఇంకోటి అయితే ఇదే కాకుండా ఇంకోటి అయితే నేను నెక్ దగ్గర మరీ సింపుల్గా లేకుండా నెక్ దగ్గర ఒక డిజైన్ అయితే ఇలా అనుకొని జస్ట్ ఏంటంటే కొంచెం ఏదైతే లెహంగా నేను ఫిక్స్ అయ్యానో దానికి ఏదైతే ఉందో ఆ డిజైన్ ఇది కొంచెం మ్యాచ్ అయ్యేలాగా అటు ఇటుగా అయితే నేను నెక్ దగ్గర కూడా ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఏంటంటే ఆ లెహంగాలో పికాక్స్ ఒకటి, ఒక ఏంటి గులాబీ రోజు ఉంటుంది కదా, రోజు మొగ్గ అంటారు కదా, అది ఆ 2 అయితే ఉన్నాయి. దీనిలో కూడా అది నేను డ్రా చేస్తున్నాను. చూడండి డిజైన్ కనిపిస్తుంది, సరిపోయిద్దా లేదా, అటు సరిపోతుంది ఇటు సరిపోతుందని జాగ్రత్తగా చూసుకొని మనం ఏంటంటే డ్రా చేసుకునేటప్పుడే ఇలా చూడండి, ఇలా చూసుకుంటూ అటు ఇటు అనేది మనం ఒక డిజైన్ అనేది అంచనా వేసి ఇలా అయితే డ్రా చేశాను. ఇలా మీరు ఏదైనా సరే శారీలో, కొంతమంది శారీలో ఉన్నది బ్లౌజ్కి రావాలంటారు కదా, ఆ విధంగా శారీలో చూసుకుని ఆ డిజైన్ సెట్ అయ్యేలాగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు సింపుల్గా అంటే వాళ్ళు చూపించిన డిజైన్ కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి క్రియేటివిటీ వల్ల. ఇదేంటంటే నేను ఎక్స్ట్రా గీస్తుంది ఎందుకంటే అండి, ఇక్కడ ఏంటంటే నెక్ దగ్గర మరీ ఓన్లీ డిజైనే కాకుండా కొంచెం ఇవి ఉంటాయి కదా, బీడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటితో కూడా నేను గ్లాస్ బీడ్స్ కాదు మామూలు బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్తో కూడా కుట్టడానికి అనేది ఎక్స్ట్రా అనేది జస్ట్ తీసేసా 1/2 ఇంచ్ లెక్కన. ఇప్పుడు దీన్ని చూడండి, ఏంటంటే హోల్స్ పెట్టుకోవాలి, మొత్తానికి హోల్స్ అనేది పెట్టుకోవాలి. మనం చూసుకొని జాగ్రత్తగా అనేది చూసుకోవాలి. డిజైన్ చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే నేను హోల్స్ పెడుతున్నానో చూడండి. ఈ పెన్నుతో కూడా పెట్టుకోవచ్చు అండి. హోల్స్ అనేది కొంచెం పెద్దగా పడుతుంది, మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే పిన్నీస్ ఉంటుంది కదా, పిన్నీస్తో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సూది ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారంటే సూది కొంచెం లావుగా ఉంటుంది కదండి, ఆ సూదితో పెట్టుకోండి. పిన్నీస్తో పెట్టాను, అంత బాగా అయితే పడలేదు. సూదితో అనుకోండి ఇంకా బాగా పడింది. నేను చెప్పాను కదా ఈ రోజు మొగ్గ అనేది నాకు లెహంగాలో వచ్చిందని, అది కూడా నేను సెట్ అయ్యేలాగా అదైతే ఒకటి ఇలా ఒకటైతే డ్రా చేసుకున్నా. సొంతగా అయితే ఇలా మనం ఓన్గా క్రియేట్ చేసుకొని డిజైన్ ఇది చూడడానికి ఇలా ఉంది, బట్ వర్క్ చేశాక మీకు నేను చూపిస్తాను. వర్క్ చేసే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో, మొత్తం ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది. జస్ట్ మీకు యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను ఈ విధంగా అయితే. అలా పెన్నిస్తో పెట్టేసుకున్నాను. పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని అలా పెట్టుకొని గీచు ముక్కతో ఇలా అనేస్తామే. సేమ్ ఈ కింద పికాక్ ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అలాగే మీరు ఇది కూడా. దీనికి ఏంటంటే హోల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, అంత పెద్దగా లేవు. దానివల్ల ఏంటంటే అంత బాగా పడలేదు. బట్ నాకేంటంటే నాకు అర్థమవుతుంది, నేను దాన్ని అంచనా వేసుకొని అయితే చూసుకొని, మీకు ఈ వీడియోలో అంత కనిపించట్లేదు బట్ నాకు కనిపిస్తుంది. సో దాన్ని ఒక అంచనా ప్రకారం నేనైతే చూసుకొని వేయడానికి నాకు
అర్థమైపోతుంది. ఈ విధంగా కూడా మీరు ఒక ఐడియాతో ఒక వెంటనే పడలేదనుకోకుండా మళ్ళీ హోల్స్ పెట్టి ఇవి కాకుండా ఫస్టే చూసుకొని కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నాయి లేదా చూసుకోండి. ఇన్నిసార్లు కాకుండా ఒకవేళ పడకపోతే ఈ విధంగా చేసేయండి. ఈ విధంగా అనేది డ్రా చేసేయండి. చూడండి ఇక్కడ అక్కడ మనం కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా అనేది. మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తుంది ఇక్కడ. చూడండి అదిగో మా పాప హ్యాండ్. తనకే నేను ఇదైతే డిజైన్ చేస్తున్నాను డ్రెస్. ఇది వచ్చేకి రోజ్ ఫ్లవర్ కింద చూడండి మీకు కనిపిస్తుంది లైట్గా. ఒక ఐడియా ప్రకారం ఈ విధంగా అయితే మీరు వర్క్ అనేది చేసేయాలండి. అంతే చూడండి సేమ్ పర్ఫెక్ట్గా అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే వచ్చేసింది మనకి. ఇది మొత్తం చూడండి మీరు, నేను డ్రా చేసే డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ అలా కొంచెం పైకి పెట్టుకొని అది వచ్చేకి మనం రౌండ్కి గీసుకున్నాగా దాని మీదకి వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఇలా గీచు ముక్కతో అయితే గీసేసుకోవాలి. ఇలా గీసేసుకొని మళ్ళీ అది మొత్తం పెన్సిల్తో అయితే మనం డ్రా చేసుకోవాలి. వీడియో కొంచెం లెంత్ అనిపిస్తే మీకు కనుక వీడియో లెంత్ అనిపిస్తే స్పీడ్ ప్లేబ్యాక్లోకి వెళ్ళి స్పీడ్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మీరు పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు బాగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఏదైనా సగం చూస్తే సగం మిడిమిడి జ్ఞానంగానే ఉంటుంది. సో పూర్తిగా అయితే వీడియో చూస్తే మంచిది. చూడండి ఏ విధంగా అయితే నేను వేస్తున్నానో. ఇలా జస్ట్ ఒక డిజైన్తో మొత్తం నెక్ అంతా మీరు అదే విధంగా మొత్తం డిజైన్ వేసేయచ్చు. ఏ డిజైన్ అయినా సరే మీకు ఒకవేళ మీరు ఇది చేయలేను అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేకి ట్రేస్ పేపర్ డిజైన్స్ కొనుక్కోండి. మీరు చేయగలను అనుకుంటే అసలు డిజైన్ కొనాలి అనే ఆలోచన అక్కర్లేదు. ఇలా ఓన్గా మీరు చేసేసుకోవచ్చు. ఇంట్లో కుట్టుకోవాలనుకునే వాళ్ళకి, బయట కుట్టాలి అనే షాపులు పెట్టాలి అనుకునే వాళ్ళకి రెండు ఆప్షన్లు. మీరు టైం ఉండదు అనుకుంటే అలా కొని చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది మాత్రం సేమ్ శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్లు డిజైన్ అడుగుతారు. అది మీరు ఓన్గానే చేయాలి. సో ఇది అనేది చాలా యూజ్ అవుతుంది. చూడండి ఇది ఇలా తిప్పేసా రివర్స్లో. చూడండి రివర్స్లో తిప్పైతే నేను చేస్తున్నాను. దీనికి హోల్స్ చిన్నగా ఉన్నాయి, సో డిజైన్ కనిపించట్లేదు. చూడండి ఇలా తిప్పి పెట్టాను. ఇదేమైందంటే లాస్ట్కి నాకు అంత కనిపించలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కిందకి పైకి అయినట్లు అనిపించి మొత్తం తెకమాక అయిపోయింది. ఇటు పక్కంది చెప్తాను చూడండి, మీరే చూడండి. జస్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని గీష్ ముక్కతో సేమ్ నేను పికాక్ చూపించిన విధంగానే దానికి దీనికి సెట్ అయ్యేటట్లే మనం చేసుకోవాలి. మెయిన్ డిజైన్ అనేది అటు ఇటు సెట్ అయ్యేటట్లే మనం జాగ్రత్తగా చూడండి మొత్తం పడిపోయింది. బట్ నేనేంటంటే మీకు కూడా కొంచెం ఇట్లా తెకమక్కగానే తీసా. బట్ దీన్ని రిమూవ్ చేయాలంటే మామూలుగా తుడిస్తే పోదు అసలు. మనం ఎంతకి మామూలుగా కడిగినా కూడా పోదు. అది ఏం చేయాలో చూడండి. జస్ట్ కొంచెం వాటర్ తీసుకోండి. నేను చూపించాక వైట్ క్లాత్ అది కాబట్టి మీరు ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఎలా రిమూవ్ చేయాలో కూడా మీకు డౌట్ వస్తుంది కదా. ఇలా వాటర్ తీసుకొని శానిటైజర్తో కూడా పోతుంది. మీ దగ్గర శానిటైజర్ ఉన్నా అది కూడా యూస్ చేయండి. అది లేదన్నప్పుడు జస్ట్ ఇలా వాటర్ తీసుకుని ఇలా రబ్ చేయండి. అది కొంచెం ఒకసారికి పోతే కొంచెం మంచిగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసి మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ తీసుకోండి. కొంచెం షాంపూ అనేది నా దగ్గర హెడ్ అండ్ షోల్డర్ ఉంది, సో అదైతే నేను యూస్ చేశాను. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్లేదు, ఏదైనా షాంపూ లేదా సోప్ అయినా పర్లేదు. ఇట్లా తీసుకొని దాని మీద ఇలా రబ్ చేసేయండి. కొంచెం చాలా ఈజీగానే పోతుంది. పోలేదు అనిపిస్తుంది, బట్ ఆరిపోయిన తర్వాత మొత్తం పోతుంది. మీకు కొంచెం అనిపించినా డౌట్ పడకండి, పోలేదు అనుకోకండి. పోలేదు అనిపిస్తే కొంచెం ఎక్కువసేపు రబ్ చేయండి, పోతుంది, డెఫినెట్లీ పోతుంది. ఈ విధంగా నేను పోలేదు అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం పోలేదు అనుకున్నా. తర్వాత ఆరిపోయిన తర్వాత ఏం లేదు అక్కడ.
ఇలా అయితే రబ్ చేసేయండి, మొత్తం పోతుంది ఆ డిజైన్. పెన్సిల్తో మనం డ్రా చేసుకుంది మొత్తం పోతుంది. లాస్ట్ చూడండి అసలు ఏమి ఉండదు, మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి, చూస్తుండే కనుక ఏం లేదు, ఆరిపోయినాక అస్సలు ఉండదు. నేను లాస్ట్కి మళ్ళీ మీకు డిజైన్ వేసిన తర్వాత కూడా చూపిస్తాను. లాస్ట్లో ఫైనల్ లుక్ అనేది డిజైన్ మొత్తం నేను ఎలా డిజైన్ చేశాను అనేది చూడండి. ఇలా అయితే మనకు వద్దు అనుకున్నది తప్పేమన్నా అవుతుంది కదా, అక్కడ క్లీన్ చేసేసుకోండి మీరు ఈ విధంగా అయితే. చూడండి, ఇక్కడ చూడండి మొత్తం పోయింది చూడండి ఫ్రెండ్స్, అస్సలేం లేదు. ఇది ఆరిపోతే నీట్గా ఉంటుంది. నేను లాస్ట్కి డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇది పోయిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం పోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే పొడి క్లాత్ ఉంటుంది కదా, తడిది కాకుండా పొడి, దాంతో జస్ట్ అలా తుడిచేయండి. జస్ట్ అలా చూడండి, అసలు ఏం లేదు. ఉంటే షాంపూ దాను. ఇది ఫైనల్ లుక్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోస్ చూసే ముందు ఇక్కడ చూపిస్తున్న విధంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద ప్రెస్ చేస్తే మన ప్రతి వీడియో మీకు వస్తుంది.